హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు వచ్చేసి డే 16 అండి, 50 డేస్ ఛాలెంజ్లో. నేను ఇక్కడైతే తెలంగాణ మూమెంటే చదువుతున్నానండి. కొంచెం సేపు క్లాస్ విని ఒకటే క్లాస్ విన్నానండి. క్లాస్ విని చదువుతున్నాను. ఈరోజు నిన్న చెప్పాను కదండి వీడియోలో, ఈరోజు నేను స్కూల్కి వెళ్తాను డెమో క్లాస్ ఇవ్వడానికని. ఫుల్ డిసప్పాయింట్ అయ్యానండి. వాళ్ళకు వెళ్ళాను, స్కూల్కి వెళ్ళాను, క్లాస్ చెప్పాను, కాన్ఫిడెంట్గా చెప్పాను. వాళ్ళ క్లాస్ కూడా నచ్చింది. బట్ వాళ్ళు శాలరీ మాత్రం నేను అనుకున్నంత ఇవ్వనంటున్నారు. ఓన్లీ 5,000 ఇస్తామన్నారు. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. 5,000కి మళ్ళీ మార్నింగ్ 9 to ఈవినింగ్ 4:30 వరకు ఉండాలి. సో ఇంటి దగ్గర పాపతోని ఉండేవాళ్ళు 5,000కి ఎట్లా వెళ్ళాలి చెప్పండి. నేను ఎలా అంటే అట్లీస్ట్ నా బుక్స్కి, నా పెన్స్కి, ఏదైనా ఇట్లాగే ఏమైనా కోర్స్ పర్చేస్ చేయాలన్నా డబ్బులు అవసరం. అంటే అట్లీస్ట్ ఒక 9-10,000 ఇస్తే వెళ్దాం అనుకున్నా. బట్ వాళ్ళు 5,000 అన్నారు. అది కూడా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రావాలి అంట. ఇంకా నేను గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వడానికి కూడా టైం ఉండదండి అసలుకి. ఇంకా హడావిడిగా ఎలా ఉంటుంది, నేను మళ్ళీ క్లాసెస్ వినాలి. సో అక్కడ నేను ఇప్పుడు ఈసారి పీజీ కూడా చేద్దాం అనుకుంటున్నాను ఇయర్. సో నాకు చాలా ఇబ్బంది అయిపోతుందండి. మెయిన్లీ నా పాపతో ఉండేవారు ఎవరు లేకుంటారు. సో అందుకనే నేనైతే ఏం వెళ్ళొద్దు అని అనుకుంటున్నాను. మరి అట్లీస్ట్ అసలుకి ఒక 9-10 ఇస్తే ఎలాగైనా వెళ్దాము, క్లాసెస్ విందాము, టైం మేనేజ్మెంట్ చేసుకుందాం అనుకున్నాను, ఎలాగైనా మేనేజ్ చేద్దాం అనుకున్నాను. బట్ వాళ్ళు అసలుకి 5,000 అనే వరకు నాతో ఏం చెప్పలేదు. ఈవినింగ్ కాల్ చేసి చెప్తానని చెప్పేసి వచ్చేసాను. అసలుకి మరీ 5,000 అంటే ఎలా వెళ్తాను చెప్పండి, మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు. సో బ్యాక్గ్రౌండ్లో కొంచెం వాయిస్ వస్తుందండి. సో మా సైడ్ మసీదు ఉంటుంది దగ్గరగా. ప్లీజ్ వాయిస్ ఇగ్నోర్ చేసేసేయండి ఆ వాయిస్ని. సో నేనైతే చాలా డిసప్పాయింట్ అయిపోయాను. అసలుకి ఎక్స్పీరియన్స్ వస్తుంది వెళ్దామని అనుకున్నా. బట్ నా పాపని ఎవరు చూసుకునే వాళ్ళు లేకుంటారు. మా అత్తయ్య వాళ్ళు ఉంటుంది, బట్ ఆమె పనికి వెళ్తారు. సో మంత్లీ 5,000 అంటే ఇంట్లో ఖర్చులు చాలా ఉంటాయి. నేను ఇంటి దగ్గర ఉండి పాపతోనని చెప్పలేను. అలా పాపని తీసుకెళ్దామని అంటే వాళ్ళు పాపను కూడా తీసుకురావద్దని అంటున్నారు. సో 5,000 అంటే నాకైతే అస్సలకి ఇంట్రెస్ట్ లేదండి. సో అందుకనే ఇంకా నేనేం వెళ్ళొద్దని అనుకుంటున్నాను. నాకు క్లాసెస్ వినడానికి ఉండదు, అటు పీజీ ఎగ్జామ్స్కి అటు అప్లై చేయడానికి. సో అది పీజీ కూడా చేద్దాం అనుకుంటున్నాను, కెమిస్ట్రీ చేద్దాం అనుకుంటున్నాను. 2 years చేసి ఎక్కడైనా స్కూల్కి వెళ్దాం అనుకుంటున్నాను, స్కూల్ కాలేజ్కి. అయినా స్కూల్ కూడా చిన్న స్కూలు, మరి 5,000 అంటున్నారు. ఎక్స్పీరియన్స్ వస్తుంది వెళ్దాం అనుకున్నా. బట్ శాలరీ ఇక్కడ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేసిన శాలరీ వాళ్ళు ఇవ్వండి అంటున్నారు. అందుకే నేను ఏం వెళ్ళదలుచుకోవట్లేదండి. అసలుకి ఇంత తక్కువ శాలరీస్ ఇస్తే అసలుకి నేనైతే చాలా డిసప్పాయింట్ అయిపోయాను. అసలుకి ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను. బట్ అసలుకి ఏమవుతుందో అని నాకు అసలుకి ఎందుకో చాలా డిమోటివేట్ అయిపోయాను ఆ స్కూల్కి వెళ్ళొచ్చాక. ఇప్పుడంటే నా పాప చిన్నగా ఉంది, ఇంట్లో ఉన్న పాప పెద్దగా అయినాకైనా నేను ఏదైనా జాబ్ చేయాల్సిందే. అప్పుడు కూడా ఇంత తక్కువ శాలరీకి నేను డే మొత్తం కష్టపడాలా అన్న థాట్ వస్తుంటేనే నేను చాలా డిమోటివేట్ అయిపోతున్నా. సో అందుకనే ఇప్పుడు నాకు అక్కడికి వెళ్ళేసి వచ్చినాక అర్థమైంది, ఓకే మనం ప్రైవేట్లో చేసి ఇంత తక్కువ శాలరీ ఉంటుంది, వర్క్ అవర్స్ ఎక్కువ ఉంటాయా అని. ఇప్పుడు ఒక డిమోటివేట్ అయినా సరే కానీ మోటివేషన్ ఇంకా ఎక్కువ వచ్చింది నాకు. ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ కోసం కష్టపడాలి. బట్ ఆ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయో తెలీదు. అట్లీస్ట్ ఈ జీపీఓ అయినా, ఎండోమెంట్ ఆఫీసర్, చిన్నవి గ్రూప్ 4 లాంటివి ఇవన్నీ వేస్తే అవన్నీ రాసుకుందాం అనిపిస్తుంది. బట్ ఈ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయో అసలుకి వాటి కోసం ఎదురు చూస్తూ నేనంటే నాకు మ్యారేజ్ అయింది, నేను ఒక హౌస్ వైఫ్ని. నా లైఫ్లో ఏం చేంజెస్ రాలేదు నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తూ. నేను యాక్చువల్గా చెప్పాలంటే 2024 నుంచి వెయిట్ చేస్తున్నాను నోటిఫికేషన్స్ కోసం. నాకు మ్యారీడ్, నాకు నాకు కిడ్ ఉంది కాబట్టి నా లైఫ్లో ఏం చేంజెస్ కనిపించట్లేదు. బట్ మ్యారేజ్ కాని వాళ్ళు బాయ్స్ అయినా గర్ల్స్ అయినా అసలుకి ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మెయిన్లీ గర్ల్స్కి అసలుకి వాళ్ళు నోటిఫికేషన్స్ పడతాయని చెప్పేసి ఒక 1 year అంటే ఇంట్లో ఏదో చెప్పి మేనేజ్ చేస్తారు. బట్ 2 years 3 years దాదాపు 3 years అవుతుంది. నోటిఫికేషన్స్ వస్తాయి, ఇప్పుడు వస్తాయి, రేపు వస్తాయి, ఎల్లుండి వస్తాయి అంటారు. బట్ ఆ నోటిఫికేషన్స్ మాత్రం అసలుకే రావట్లేదు. అట్లీస్ట్ ఈ పోలీస్ నోటిఫికేషన్స్ అయినా వస్తాయేమంటే అవి ఇప్పుడే ఇస్తాం, జూలైలోనే ఇస్తాం, జూలై స్టార్టింగ్ వీక్లోనే ఇస్తామని అన్నారు. నేను నిజంగానే వస్తాయి అనుకున్నాను. బట్ అవి కూడా స్టిల్ ఇప్పటికీ జూలై ఎండింగ్ అయిపోతుంది, అవి కూడా ఇప్పటికీ లేవు. సో అట్లీస్ట్ పోలీస్ నోటిఫికేషన్ పడితే
అవన్నీ అప్లై చేసి రాద్దామని అనుకుంటున్నాను. బట్ ఏమో చూడాలి. నేను ఎస్ఐపిసికి కావాల్సిన బుక్ లిస్ట్ కూడా నేను వీడియో చేసి పెడతాను నెక్స్ట్. అండ్ ఇంతే అండి వీడియో వచ్చేసి. నేను చాలా అంటే చాలా డిమోటివేట్ అయిపోయాను. అసలుకి వాళ్ళు చెప్పిన శాలరీకి నా ఒక్కదాని సిచ్యువేషన్ ఇలా ఉందా, అసలుకి చాలామంది సిచ్యువేషన్స్ తలుచుకుంటేనే చాలా అసలుకి ప్రైవేట్లో చేసి ఇంత తక్కువ శాలరీ, వర్కింగ్ అవర్స్ ఎక్కువ ఉంటాయా అనిపించింది. ఇంకా అంతే అండి వీడియో. ఇక్కడైతే నేను తెలంగాణ మూమెంట్ చదువుతున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్ విని చదువుతున్నాను. ఎందుకో చాలా అంటే చాలా డిమోటివేట్ అయిపోయాయండి. అసలుకి చదవడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు. స్కూల్కి అక్కడికి వెళ్ళి వచ్చాక కొంచెం సేపు రెస్ట్ తీసుకుందామన్నా మైండ్లో లేదు. సో అలా కూర్చుని పోయి ఇంకా పూర్తిగా కూర్చోవడం ఎందుకు, జరిగిపోయింది అని చెప్పేసి కొంచెం సేపు క్లాస్ విన్న తర్వాత బుక్ తీసానండి. సో టైం వేస్ట్ చేసుకోకూడదు కదా. సో నాకు ఉన్నది 6 months అండి. 6 monthsలో నేను జూలై స్టార్టింగ్లో ఏమో తీసుకున్నాను క్లాసు. ఇప్పటికే క్లాస్లో నేను నిన్న మొన్న సరిగ్గా వినడం లేదు. సో క్లాసెస్ మాత్రం ఇప్పటి నుంచి వినాలి. సో నేను స్కూల్కి వెళ్దాం ఇంట్లో అంటే అట్లీస్ట్ వాళ్ళు ఒక 9-10,000 శాలరీ ఇస్తే ఇంట్లో చిన్న చిన్న ఖర్చులకి అవుతాయి. సో ఖర్చులు ఎలా ఉంటాయండి అసలుకి 5,000 అంటే 5,000కి ఏం రావు అసలుకి. చిన్న చిన్న ఖర్చులకి, నా బుక్స్కి, నా పెన్స్కి, ఇంకేదైనా నేను కోర్స్ పర్చేస్ చేసే దానికి ఉపయోగపడతాయి. సో ఇప్పుడు పీజీకి ఫీజు కట్టాలి కదండి, అడ్మిషన్ ఫీజే. కెమిస్ట్రీ కదండి నేను చేసేది. సో దానికి 18,000 ఉంది. సో ఓపెన్ పీజీ చేస్తున్నాను, నేను చేద్దాం అనుకుంటున్నాను, అప్లై చేయాలి. సో ఇలా చిన్న చిన్న వాటికి యూజ్ అవుతుందని వెళ్దామని అనుకున్నాను. బట్ వాళ్ళు 5,000 అనే వరకు నేను వాళ్ళతో ఏం చెప్పలేదు. నేను ఈవినింగ్ కాల్ చేశాను చెప్పేసి వచ్చేసాను. నాకైతే అస్సలు వెళ్ళాలని లేదు. ఇటు నా పాపను చూసుకునేవారు లేకుంటారు. 5,000కి మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock వరకు స్కూల్ ఉంటుందంట. అప్పటి వరకు వర్క్ చేయాలి. మళ్ళీ ఇంటికి వచ్చాక ఇంట్లో వర్క్ చేసుకోవాలి. నాకు ఇంకా క్లాసెస్ వినడానికి టైం ఉండదు. అసలుకి ఫుల్ అంటే ఫుల్ టైర్డ్ అయిపోతాను. అసలుకి వాళ్ళు ఇచ్చే అట్లీస్ట్ ఒక 15 ఇస్తే మనం కష్టపడ్డా దానికి ఒక ఫలితం ఉంటుంది. 5,000కి నేను అసలుకి నాకు ఏం అర్థం కావట్లేదు. సో నేనైతే వెళ్ళాలనుకోవట్లేదండి. నేను ఇంటి దగ్గరనే ఉంటూ పాపను చూసుకుంటూ ఇటు యూట్యూబ్ చేసుకుంటూ, యూట్యూబ్ కూడా ఎందుకు స్టార్ట్ చేశానంటే నాలాంటి హౌస్ వైఫ్ని మోటివేట్ చేయాలని. ఇంకా యూట్యూబ్లో కూడా మానిటైజేషన్ అయితే ఎంతో కొంత ఒక అమౌంట్ వస్తుందని చెప్పేసి యూట్యూబ్ కూడా నేను స్టార్ట్ చేశాను. అలానే నేను యూట్యూబ్ పైన ఏం కూర్చోవట్లేదండి. ఏదో ఒక జస్ట్ 10 minutes 15 minutes వీడియో నేను చదువుతున్నప్పుడు ఎప్పుడన్నా ఒకసారి క్లిప్ తీసి దానికి వాయిస్ ఓవర్ ఇస్తాను అంతే. సో నాకు దీనికి ఎడిట్ చేయడానికి గంటలు ఏం పట్టదండి. ఓన్లీ జస్ట్ 10 or 15 minutes టైం పడుతుంది అంతే. సో నాకు దీనిపైన కూడా ఎక్కువ టైం వేస్ట్ అవ్వదండి. జస్ట్ 15 to 10 minutes అంతే, ఇంతే పడుతుంది. సో ఇది కూడా ఒక సైడ్ ఇన్కమ్ లాగా వస్తుందని చెప్పేసి నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. బట్ ఇప్పుడు నాకున్న సబ్స్క్రైబర్స్కి నా మానిటైజేషన్ ఎప్పుడైతుందో కూడా తెలియదు. బట్ సో నేనైతే వీడియోస్ అయితే పెడతాను. సో ఎప్పుడు మానిటైజేషన్ అవుతుందని కూడా నాకు కూడా తెలియదు. సో నేనైతే ప్రస్తుతం మా స్కూల్కే వెళ్దామని అనుకున్నాను. అంటే కొంచెం ఇన్కమ్ వస్తే నాకు కూడా బెటర్గా ఉంటుంది. ఇంట్లో ఫ్యామిలీ సిచ్యువేషన్ కూడా బాగాలేదని చెప్పేసి. బట్ వాళ్ళు ఇస్తామన్న శాలరీకి నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. సో అంతే అండి ఈ వీడియో. అట్లీస్ట్ పీజీ చేస్తేనన్నా మంచి ఫ్యూచర్ ఉంటుందేమో అని అనుకుంటున్నాను. ఇంత తక్కువ శాలరీ ఇస్తే అసలు 5,000 అంటే ఇల్లు ఎలా గడుస్తుంది, అసలుకి ఫ్యూచర్ తలుచుకుంటేనే భయం అవుతుందండి. పీజీ చేసినాక కూడా ఇంట్లాగే ఉంటుందో ఏమో అని చెప్పేసి. సో ఏమో చూడాలి. ఇంకా అంతే అండి ఈ వీడియో. నేను పీజీ కెమిస్ట్రీ చేద్దాం అనుకుంటున్నా అండి. పీజీ కెమిస్ట్రీ బాగుంటుందా లేదా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సజెషన్ ఇవ్వండి. సో ఎందుకంటే వేరేది ఏదైనా ఫీజు తక్కువ తీసుకుందామని అనుకున్నా. బట్ అందులో ఫ్యూచర్ బాగా లేకుంటే మళ్ళీ 2 years చదివినంత వేస్ట్ అయిపోతుందని చెప్పేసి. సో నాకు కెమిస్ట్రీ ఇంట్రెస్ట్ ఉంది. కానీ కెమిస్ట్రీకే ప్రాక్టికల్స్ ఉన్నందువలన ఏమో చాలా ఫీజు ఉందండి. 18,000 ఉంది 1 yearకి. 2 yearsకి వచ్చేసి 30 above అవుతుంది. సో చూడాలి, చదవాలి. పోయినసారే చదువుదాం అనుకున్నా. బట్ కొంచెం ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేక అంటే మనీ లేక నేను పోయినసారి అప్లై చేయలేదండి. అలా అనుకుంటే ఇంకా ఈసారి కూడా అప్లై చేయలేను. ఈసారి ఎలాగైనా అప్లై చేయాలి. సో అట్లీస్ట్ పీజీ అన్నా చేసి ఏదైనా స్కూల్ ఆర్ కాలేజ్కి వెళ్ళాలి. అప్పటి వరకు నా పాప కూడా పెద్దగా అయిపోతుంది. సో ఈ 2 years లోపు ఈ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ పడాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. అట్లీస్ట్ దానికైనా అప్లై చేసి
ఇందులో ఒక చిన్న జాబ్ అయినా వస్తే చాలు, అట్లీస్ట్ గ్రూప్ 4 జీపో ఏది వచ్చినా చాలు. ఫస్ట్ ఒక చిన్న జాబ్లో మనం సెటిల్ అయిపోతే తర్వాత మన లైఫ్కి ఒక సెక్యూరిటీ అనేది, ఒక గవర్నమెంట్ జాబ్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. తర్వాత మనం ఏ గవర్నమెంట్ జాబ్ పెద్ద పెద్ద జాబ్స్కి ట్రై చేయడానికి వీలుంటుంది. అట్లీస్ట్ మనకి ఇప్పుడు ఒక లైఫ్ సెక్యూరిటీ అనేదే లేదు. అంటే చిన్న ప్రైవేట్ జాబ్ ఏంటంది, ఈరోజు ఉంటుంది రేపు పోతుంది. సో గవర్నమెంట్ జాబ్ అయితే సెక్యూరిటీ ఉంటుందని చెప్పేసి చాలా వరకు గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేస్తుంటారు. బట్ నోటిఫికేషన్స్ ఏమో ఇప్పట్లో వచ్చేటట్టు లేవు. సో నోటిఫికేషన్స్ త్వరగా వస్తే బాగుండు. అట్లీస్ట్ ఇయర్ ఎండింగ్ వరకు ఒక్క నోటిఫికేషన్, అట్లీస్ట్ జీపీఓ నోటిఫికేషన్ వస్తే చాలా అంటే చాలా బాగుండండి. నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయో ఏమో, అసలుకి నోటిఫికేషన్స్ గురించి తలుచుకుంటేనే అసలుకి వస్తే బాగుండు. నాకైతే అసలుకి ఎందుకు అంటే చాలా డిమోటివేట్ అయిపోతున్నాను. ఫ్యూచర్ గురించి తలుచుకుంటేనే భయపడొద్దు, అసలుకి ఎలాగైతే అలాగైతుందని అనుకుంటున్నాను. బట్ ఎందుకు ఫ్యూచర్ ఇంత తక్కువ శాలరీస్కి ఇల్లు ఎలా గడుస్తుంది, అసలుకి మన పిల్లల్ని ఎలా చదివిస్తాం అనే థాట్ వస్తుంటేనే అస్సలు చాలా అంటే చాలా డిమోటివేట్ అయిపోతున్నాను. అసలుకి వాళ్ళు 5,000 అనేవరకు నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏదో వాళ్ళు అట్లీస్ట్ ఒక 9,000-10,000 ఇస్తారని ఎక్స్పెక్ట్ చేసిన, 5,000కి ఓకే అయితే రేపటి నుంచి రండి అని అన్నారు. నేనైతే ఏం చెప్పలేదు, ఈవినింగ్ కాల్ చేసి చెప్తా అని చెప్పేసి వచ్చేసాను అంతే. ఇంకా అంతే అండి ఈ వీడియో. ఇక్కడైతే నేను తెలంగాణ మూమెంట్ చదువుతున్నాను. సో ప్రైవేట్లో చేస్తే ఇలాగే ఉంటుందండి. సో అందుకే ఇప్పటి హార్డ్ వర్క్ చాలా అంటే చాలా చేయాలండి. నాకు దీని నుంచి ఇంకా హార్డ్ వర్క్ చేయాలని చెప్పేసి నాకు చాలా అనిపిస్తుంది. గవర్నమెంట్ నోటిఫికేషన్స్ ఎప్పుడు వచ్చినా సరే హార్డ్ వర్క్ మాత్రం డెఫినెట్గా ఉండాలి. సో ఇప్పటి నుంచి నేను నైట్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock కూడా లేచి చదవాలని ఫిక్స్ అయిపోయినా అండి. ఇంకా అంతే అండి వీడియో వచ్చి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.